హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో టాపిక్ వచ్చేసరికి గేమ్ లో టాప్ 4 సీక్రెట్ ప్రో సెట్టింగ్స్ ఏందో తెలుసుకుందాం. గేమ్ లో ఆల్మోస్ట్ చాలా మంది ప్లేయర్స్ ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోకుండా అయితే గేమ్ ఆడుతూ ఉంటారు. గేమ్ ప్రతి ఒక్కరు ఆడతారు, కానీ గేమ్ లో ఒక ప్రో లెవెల్ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మన గేమ్ అయితే వేరే లెవెల్ కిందకి అయితే చేంజ్ అవుతుంది. ఇంకా వీడియోని లేట్ చేయను, ఫస్ట్ సెట్టింగ్ ఏందో తెలుసుకుందాం. ప్రో సెట్టింగ్ నంబర్ 1, గేమ్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరైతే సెట్టింగ్ లోకి అయితే వచ్చేసేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కంట్రోల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఒక షూటింగ్ అనే ఒక మనకైతే ఇంటర్ఫేస్ వస్తుంది. దాని మీద అయితే మనకు ఎయిమ్ సీజన్ అని మనకైతే కనిపిస్తుంది కదా. ఇక్కడ కనిపిస్తున్న 3 ఆప్షన్స్ వచ్చేసరికి డిఫాల్ట్, ఇంకా వచ్చేసరికి ప్రిసైజ్ ఆన్ స్కోప్, ఇంకా ఫుల్ కంట్రోల్. ఇంకా కనిపిస్తున్న 3 సెట్టింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి ప్రిసైజ్ ఆన్ స్కోప్. ఎప్పుడైతే గన్ లో స్కోప్ లేకుండా మనం ఎనిమి పైకి ఫైర్ చేస్తామో అప్పుడైతే ఈ డిఫాల్ట్ ఎయిమ్ అనేది పనిచేస్తుంది. ఇందులో ఇంకో సెకండ్ పాయింట్ ఏంటిదంటే, ఎప్పుడైతే వితౌట్ స్కోప్ ఫైర్ చేస్తామో మన ఎయిమ్ వచ్చేసరికి పర్ఫెక్ట్ గా బాడీ పైకి అయితే లాక్ అవుతుంది. ఎప్పుడైతే గేమ్ లో మనం ఫైర్ చేసేటప్పుడు ఈ స్కోప్ ఆన్ చేసి మనం ఫైర్ చేస్తామో అప్పుడు ఈ డిఫాల్ట్ ఎయిమ్ అనేది మనకైతే పనిచేయదు. ప్రిసైజ్ ఆన్ స్కోప్. ఎయిమ్ ప్రిసిజన్ లో సెకండ్ వన్ వచ్చేసరికి ఫుల్ కంట్రోల్. ఈ కంట్రోల్ వచ్చేసరికి మనకు గేమ్ లో ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. గేమ్ లో ఎప్పుడైతే మనం వితౌట్ స్కోప్ మనం ఫైర్ చేస్తామో అప్పుడు ఈ డిఫాల్ట్ ఎయిమ్ అనేది పనిచేయదు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఏంటిదంటే, ఎప్పుడైనా మనం స్కోప్ లో యూజ్ చేసినా కానీ డిఫాల్ట్ ఎయిమ్ వచ్చేసరికి ఫుల్ కంట్రోల్ అయితే అస్సలకే పనిచేయదు. కాబట్టి చాలా మంది ప్లేయర్స్ చేసే మిస్టేక్ ఇక్కడే. కాబట్టి చాలా మంది ప్లేయర్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. ఎప్పుడైనా సరే మనం ఎయిమ్ ప్రిసిజన్ వచ్చేసరికి ఈ 3 ఆప్షన్స్ లో మనం అయితే ఎప్పుడైనా సరే డిఫాల్ట్ మీద పెట్టుకొని మనం అయితే గేమ్ ఆడాలి. డిఫాల్ట్ మీద సెట్ చేసుకోవడం వల్ల మన ఎయిమ్ వచ్చేసరికి ఎనిమి యొక్క బాడీ పైకి అయితే పర్ఫెక్ట్ గా లాక్ అవుతుంది. సెట్టింగ్ నెంబర్ 2 తెలుసుకునే ముందు వీడియోకి అయితే లైక్ వేసి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోమామా. ఈ వీడియోకి లైక్ ఏమొచ్చేసరికి 12K ఇస్తున్నాను. ఇంకా లేట్ చేయను, గేమ్ లో వచ్చేసరికి సెకండ్ ప్రో సెట్టింగ్. చాలా మంది ప్లేయర్స్ ఈ సెట్టింగ్ చేసుకోకుండా అయితే ఆడుతుంటారు. ఆ సెట్టింగ్ వచ్చేసరికి లెఫ్ట్ ఫైర్ బటన్. గేమ్ లో మనకు 2 ఫైర్ బటన్స్ ఉంటాయి, లెఫ్ట్ ఫైర్ బటన్, రైట్ ఫైర్ బటన్, అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ లెఫ్ట్ ఫైర్ బటన్ లో మనకు ఆల్వేస్ ఒకటి షో ఆన్ వెన్ స్కోప్. ఈ యొక్క సెట్టింగ్ లో చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతుంటారు. కన్ఫ్యూజన్ అవ్వకుండా ఇప్పుడైతే మంచి క్లారిటీని అయితే ఇస్తాను, ఇప్పుడైతే తెలుసుకోండి. ఫస్ట్ మనం లెఫ్ట్ ఫైర్ బటన్ లో మనం షో వెన్ స్కోప్ ఈ యొక్క సెట్టింగ్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే గేమ్ లో మనం ఫైర్ చేసేటప్పుడు నార్మల్ గా ఫైర్ చేసేటప్పుడు లెఫ్ట్ ఫైర్ బటన్ మనకైతే కనిపించదు, కానీ ఎప్పుడైతే మనం స్కోప్ చేసి మనం ఫైర్ చేస్తామో అప్పుడు మన లెఫ్ట్ ఫైర్ బటన్ అయితే మనకు షో అవుతుంది. లెఫ్ట్ ఫైర్ బటన్ మనం స్కోప్ చేసినా చెయ్యకున్నా ఇంకా మనకు నార్మల్ గా ఫైర్ చేసినా మనకైతే లెఫ్ట్ ఫైర్ బటన్ కాన్స్టెంట్ గా మనకైతే కనిపించదు. కానీ ఈ యొక్క సెట్టింగ్ చేసుకోవడం వల్ల మనకైతే కాన్స్టెంట్ గా లెఫ్ట్ ఫైర్ బటన్ అయితే మనకు ఎప్పుడు షో అవుతుంది. లెఫ్ట్ ఫైర్ బటన్ లో ఎప్పుడైనా సరే మనం ఆల్వేస్ మీదనే సెట్ చేసుకొని గేమ్ ఆడాలి. ఎందుకంటే లెఫ్ట్ ఫైర్ బటన్ మనం ఆల్వేస్ మీద సెట్ చేసుకోవడం వల్ల గేమ్ లో మనం ఫైర్ చేసేటప్పుడు వితౌట్ స్కోప్ మనం ఫైర్ చేసినా మనకైతే లెఫ్ట్ ఫైర్ బటన్ మనకైతే షో అవుతుంది. ఇంకా మనం స్కోప్ చేసి ఫైర్ చేసినా మనకైతే లెఫ్ట్ ఫైర్ బటన్ మనకైతే కాన్స్టెంట్ గా షో అవుతుంది. ఈ లెఫ్ట్ ఫైర్ బటన్ ని మనం ఆల్వేస్ మీద సెట్ చేసుకోవడం వల్ల 3 ఫింగర్స్ ఇంకా 4 ఫింగర్స్ ప్లేయర్స్ కి అయితే చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. లెఫ్ట్ ఫైర్ బటన్ మనం కాన్స్టెంట్ మీద సెట్ చేసుకోవడం వల్ల మన వాల్స్ అనేటివి చాలా అంటే చాలా స్పీడ్ గా అయితే మనం కాన్స్టెంట్ గా వేయవచ్చు. ఇంకా మూవ్మెంట్ స్పీడ్ ఇంకా యాక్యురసీ కూడా చాలా అంటే చాలా పెరుగుతుంది. కాబట్టి గేమ్ లో ప్రతి ఒక్క ప్లేయర్ ఈ యొక్క సెట్టింగ్ వచ్చేసరికి మీరు ఎప్పుడైనా సరే లెఫ్ట్ ఫైర్ బటన్ మీరైతే ఆల్వేస్ మీద మీరైతే సెట్ చేసుకొని గేమ్ ఆడండి. ఈ లెఫ్ట్ ఫైర్ బటన్ సెట్టింగ్ ఎలా అనిపించిందో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయను, ప్రో సెట్టింగ్ నెంబర్ 3 సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కంట్రోల్స్ లోకి వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకైతే గ్రెనేడ్ స్లాట్ అని మనకైతే ఇక్కడ షో అవుతుంది చూడండి. ఇందులో మనకు సింగిల్ స్లాట్ ఇంకా మనకు వచ్చేసరికి డబుల్ స్లాట్ మనకైతే ఇక్కడ షో అవుతుంది. ఈ 2 సెట్టింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏందో ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మనం గ్రెనేడ్ స్లాట్ లో మనం సింగిల్ స్లాట్ గురించి మనం అయితే డిస్కస్ చేద్దాం. మ్యాచెస్ ఆడేటప్పుడు మనకైతే వాల్స్ కి ఇంకా గ్రెనేడ్స్ కి అయితే మనకు ఒకటే స్లాట్ ఉంటుంది. ఈవెన్ వాల్స్ కైనా మనకు గ్రెనేడ్స్ కైనా మనకైతే సింగిల్ స్లాటే ఉంటుంది. ఇలా అన్ని సింగిల్ స్లాట్ లో ఉండేసరికి చాలా మంది ప్లేయర్స్ గేమ్ లో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు, వాల్స్ వేయాలా లేకపోతే గ్రెనేడ్ మీద క్లిక్ చేయాలని. కాబట్టి ఈ సింగిల్ స్లాట్ కాస్త మనం అయితే చేంజ్ చేయాలి సెట్టింగ్ లో. చాలా మంది ప్లేయర్స్ కి అయితే ఇది గ్రెనేడ్ స్లాట్ లో సింగిల్ స్లాట్ లోనే ఉంటుంది. కాబట్టి దీన్ని అయితే మీరు డబుల్ స్లాట్ లోకి అయితే మీరు కన్వర్ట్ చేసుకోండి. గ్రెనేడ్ స్లాట్ ని మనం డబుల్ స్లాట్ కింద కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇలా డబుల్ స్లాట్ లో సెట్ చేసుకోవడం వల్ల మనకు గ్రెనేడ్ స్లాట్ మరియు మనకు ఇంకా వాల్ స్లాట్ అనేది సపరేట్ గా అయితే అయిపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల వాల్ బటన్ తోటి మనం వాల్ ని వేయొచ్చు, ఇంకా మనకు నేడ్ బటన్ తోటి మనం అయితే నేడ్స్ ని మాత్రమే త్రో చేయవచ్చు. కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల స్లాట్ ని మనం ఇలా 2 స్లాట్స్ కింద కన్వర్ట్ చేసుకోవడం వల్ల మనకు హై ఛాన్సెస్ ఆఫ్ మనకు మూవ్మెంట్ ఇంకా మనం వాల్ వేసేటప్పుడు మనకి ఇంకా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం అయితే వాల్ ని మాత్రమే క్లిక్ చేయవచ్చు. కాబట్టి అందరు ప్లేయర్స్ ఈ గ్రెనేడ్ స్లాట్ ని మీరు అయితే డబుల్ స్లాట్ కిందకి అయితే మీరు కన్వర్ట్ చేసుకొని సెట్టింగ్ చేసుకొని అయితే ఆడండి. నెక్స్ట్ ప్రో సెట్టింగ్ నెంబర్ 4. మాక్సిమం ప్లేయర్స్ ఈ 4th సెట్టింగ్ లోనే చాలా అంటే చాలా మిస్టేక్ చేస్తుంటారు. ఆ మిస్టేక్ వచ్చేసరికి పర్మనెంట్ గ్లూవాల్ బటన్. పర్మనెంట్ గ్లూవాల్ బటన్ ని ఆన్ చేసుకోవడం వల్ల దీని వల్ల ఏమవుతుందో ఒక్కసారి తెలుసుకోండి. ఇప్పుడైతే మ్యాచ్ ఆడుతూ ఉంటామో అప్పుడు మనకు పర్మనెంట్ గ్లూవాల్ వల్ల చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే రైట్ సైడ్ చూడండి, గ్లూవాల్స్ లేకుండా మనకైతే గ్లూవాల్ బటన్ మనకైతే షో చేస్తుంది. కాబట్టి ఈ గ్లూవాల్ బటన్ ని హైడ్ చేయాలంటే మనం పర్మనెంట్ గ్లూవాల్ బటన్ మనకు ఆన్ లో ఉండడం వల్ల గేమ్ లో చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం. కాబట్టి చాలా మందికి ఈ సెట్టింగ్ లో చాలా మందికి పర్మనెంట్ గ్లూవాల్ అనేది ఆన్ అయి ఉంటుంది. కాబట్టి ఈ సెట్టింగ్ అయితే ఇప్పుడు చేంజ్ చేసుకోండి. ఇలా పర్మనెంట్ లో ఉన్న గ్లూవాల్ స్లాట్ ని మీరైతే ఆన్ లో ఉన్న దాన్ని ఆఫ్ లో చేసుకొని ఆడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసుకుందాం. పర్మనెంట్ గ్లూవాల్ బటన్ మనకు ఆన్ లో ఉండడం వల్ల మనకైతే గ్లూవాల్ బటన్ అలానే షో అవుతుంది. కానీ ఆఫ్ చేసుకోవడం వల్ల మనకు గ్లూవాల్స్ అయిన వెంటనే మనకైతే ఆ బటన్ అనేది మనకైతే హైడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ 4 సెట్టింగ్స్ చాలా మంది బిగినర్స్ ప్లేయర్స్ కి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. కాబట్టి ఈ సెట్టింగ్స్ ని మీరైతే
ఆన్ చేసుకోండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.